నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, రాజకీయ దురంధరులు, ప్రగతి రథ సారథులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ, అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఈ మూడింటినీ మిళితం చేసి పాలకపక్షం చేతనే కాక అందరి నోట కూడా ఔరా అనిపించుకుంటూ సాగుతోన్న పరిపాలనా దక్షులు. ఛాయాచిత్రాల రూపంలో కొన్ని మధుర ఘట్టాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, 70 దేశాలకు విస్తరించిన ఎక్స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ సంస్థల గుర్తింపు ఉన్న ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సారథి, మోస్ట్ ఎఫిషియెంట్ టెక్నోక్రాట్ పొట్లూరి రమేష్ బాబు గారి విజయ ప్రస్థానంలో ముమ్మాటికి స్ఫూర్తి ప్రదాత శ్రీ చంద్రబాబు నాయుడు గారి వారి చేతి నుంచే ప్రతిష్టాత్మక పురస్కారం 1997-98కి గాను రాష్ట్ర స్థాయి బెస్ట్ ప్రొడక్టివిటీకి గుర్తింపుగా జవహర్లాల్ నెహ్రూ సిల్వర్ రోలింగ్ ట్రోఫీ, 2000లో జరిగిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సదస్సు సదా పారిశ్రామిక ప్రగతిని కాంక్షించే నాయకుడి ఆత్మీయ ఆగమనం అందరిలో ఉత్సాహాన్ని నింపారు, వెన్నుతట్టి ప్రోత్సహించారు. మరీ ముఖ్యంగా రమేష్ బాబు గారి నేతృత్వంలోని ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఒక్కో మెట్టు పైకెక్కుతూ శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల్ని, సలహాల్ని శిరోధార్యంగా భావిస్తారు. తనకు స్ఫూర్తినందించే అసలు సిసలు నాయకులుగా బాబుగారిని సదా తన మనసులో నిలుపుకుంటారు రమేష్ బాబు గారు. 2004 మే నెల 7వ తేదీ గృహప్రవేశ శుభ సందర్భం ఆత్మీయుడిగా అడుగిడారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. రమేష్ గారి ఆహ్వానాన్ని అందుకుని పెద్ద మనసుతో వచ్చి ఆశీర్వదించారు. పలకరింపులు నేను మీవాణ్ణి అనే భావన రమేష్ బాబు గారి జీవితంలో నిజంగా వెలుగు తీసుకొచ్చింది చంద్రోదయం. రమేష్ గారిని కేవలం పారిశ్రామికవేత్తగానే కాక ఒక ఆత్మీయుడిగా భావించారు. 2011 ఏళ్లు గడుస్తున్నా ఇంకా పటిష్టమవుతోన్న అనుబంధం చంద్రబాబు నాయుడు గారు, రమేష్ బాబు గారుల మధ్య అదే స్నేహపూర్వక బంధం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సిద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ పారిశ్రామిక ప్రగతిలో తమ వంతుగా శ్రమిస్తోన్న నిత్య కృషివలురు శ్రీ రమేష్ బాబు. రాజకీయం, పదవి, హోదా, స్థాయి వీటన్నిటికీ అతీతమైన ఆశీర్బలం ఈ స్నేహ పరిమళం ఎప్పుడూ గుబాళిస్తూనే ఉంటుంది. ఈ అనుబంధం అపూర్వం, ఈ అనురాగం నిత్యనూతనం.